కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 అంతగా విమర్శల పాలైందే. కమల్ గెటప్ల దగ్గర నుంచి శంకర్ రాసుకున్న కథనాల వరకు మొత్తం నెగటివ్ మైలేజ్ తీసుకొచ్చింది. శంకర్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ గా భారతీయుడు 2 మిగిలిపోయింది. దాంతో భారతీయుడు 3 పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. భారతీయుడు 2తో పాటు 3ని సమాంతరంగా ముగించారు శంకర్. 2025 జనవరిలో పార్ట్ 3ని విడుదల చేస్తున్నామని ప్రకటించాడు. భారతీయుడు 2లో క్లిప్ హ్యాంగర్ గా కొన్ని షాట్స్ కూడా చూపించారు. ఆ షాట్స్ నిజంగా ఆసక్తిని రేకెత్తించాయి. నిజానికి భారతీయుడు 2లో చెప్పాల్సిన కథంతా పార్ట్ 3లో దాచేసుకున్నాడేమో అనిపించింది. పార్ట్ 2 బాగోకపోయినా పార్ట్ 3లో మ్యాటర్ ఉందన్న ఫీలింగ్ కలిగింది. అయితే ఇప్పుడు పార్ట్ 3 విషయంలో శంకర్ ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అదేంటంటే ఈ సినిమాని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. వచ్చే జనవరిలో నెట్ఫ్లిక్స్ ద్వారా నేరుగా ఈ సినిమాని ఓటీటీలో వదిలేస్తున్నారట. అది ఒకందుకు మంచిదే అనుకోవాలి. ఎందుకంటే భారతీయుడు 2 ఫ్లాప్ లో 3 పై ఆసక్తి పూర్తిగా పోయింది. కమల్ హాసన్ ని నమ్ముకొని టికెట్ కొని మరి థియేటర్లకు వెళ్తారనుకోవటం కష్టమే. ఓటీటీలో విడుదల చేసినా కాస్త ఆసక్తి ఉంటుంది. ఓటీటీలో సినిమాలు కాస్త అటు ఇటుగా ఉన్నా ఇంట్లో కూర్చుని చూసే సినిమాని కాబట్టి కొన్ని మినహాయింపులు ఇస్తుంటారు. యావరేజ్ గా ఉన్న ఆయా సినిమాల్ని గట్టెక్కించేస్తారు. పైగా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో అనే ఒత్తిడి ఉండదు. అన్నిటికంటే మించి డైరెక్ట్ ఓటీటీ కాబట్టి మంచి డీల్ దొరుకుతుంది. అందుకే శంకర్ అండ్ కో ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఒకవేళ డిసెంబర్లో విడుదలయ్యే గేమ్ చేంజర్ అనూహ్యమైన విజయాన్ని అందుకుంటే ఆ ఎఫెక్ట్ భారతీయుడు 3 పై ఉంటుంది. అప్పుడేమైనా థియేటర్లలో విడుదల చేసే ఆలోచన చేయొచ్చు. ప్రస్తుతానికైతే భారతీయుడు 3 ఓటీటీకే పరిమితమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.